చంద్రబాబు గారు సంపద సృష్టిస్తాను అన్న మాటల వెనుక అసలు మర్మం ఇదిగో అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. ఆయన మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి, ఆయన సంపద సృష్టిస్తాను అని ఆయన ఏ రకంగా సంపదను దోచుకుంటున్నాడు, ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికీ కూడా కొన్ని నిజాలు అర్థమవుతాయి. ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం దీనిపై చర్చించుకుందాం. దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడు, అప్పటికే 3 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఎన్నికల ముందు ప్రతి సభలోనూ సంపద సృష్టిస్తా రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెడతానని చెబితే పాపం రాష్ట్ర ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లయింది. ఆయన సంపద సృష్టి ఎలా ఉందో ఒకసారి చూస్తే, రాజకీయాలు సంపాదించాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు మీరు చూస్తుంటారు. నేను గడియారం కట్టుకొని ఉంగరం పెట్టుకున్నది లేదు. విన్నారుగా, ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబుకు వాచ్ లేదు, ఉంగరాలు లేవు. ఎవరికి కావాలి 500 కోట్లు, నా ఆస్తి 1,00,000 కోట్లు, నా ఆస్తి 1,00,000 కోట్లు. ఇలా ఉంటుంది బాబు గారి సంపద సృష్టి. అంతేకాదు, తన కుటుంబ సంస్థ హెరిటేజ్ సంస్థకు బాబు గారు భారీ కానుకలు ఇచ్చారు. ఇప్పటికీ హెరిటేజ్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లోనే ఉన్న ఏపీలో మాత్రం ఆ సంస్థకు భారీగా రాయితీలిస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశీపేట గ్రామంలోని హెరిటేజ్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేశారు. 200 కోట్ల పెట్టుబడికి 100 కోట్లకు పైగా రాయితీలు, 5 ఏళ్ల పాటు 100% SGST రీఎంబర్స్మెంట్. తీరా చూస్తే ఆ సంస్థ ద్వారా ఉపాధి కల్పించేది మాత్రం కేవలం 30 మందికి మాత్రమే. అంతేకాదు, తిరుమలకు సరఫరా చేసే నెయ్యిలో కూడా బాబు కక్కుర్తి పడ్డారు. 100 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. హెరిటేజ్ అనుబంధ ఇందాపూర్ డైరీ కోసం నెయ్యి ధర కిలో 495 నుంచి ఏకంగా 716.92కు పెంచి దోచుకున్నారు. చంద్రబాబు గారి సంపద సృష్టి అంతటితో ఆగలేదు. తన కుటుంబ సభ్యుల సంపదను కూడా తానే పెంచే పనిలో పడ్డారు. బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్ కు చెందిన గీతం యూనివర్సిటీకి విశాఖలో 5,000 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టేందుకు దాదాపు ప్రక్రియను పూర్తి చేశారు. తన బావమరిది హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంపదను కూడా చంద్రబాబే పెంచే పనిలో పడ్డారు. బాలకృష్ణ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ చెల్లింపుల్లో ఫిఫో విధానానికి స్వస్తి పలికారు. ఆరోగ్యశ్రీ చెల్లింపులో బసవతారకం ఆసుపత్రికి ఫిఫో నిబంధనల నుంచి సడలింపు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నిబంధనలకు తూట్లు పొడిచి కోట్లు చెల్లింపులు చేశారు. ఇది చంద్రబాబు సంపద సృష్టి. చూశారుగా చంద్రబాబు సంపద సృష్టి ఎలా ఉంటుందో. మీరందరూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూశారు. సంపద సృష్టిస్తాను అని చెప్పి తన కుటుంబ ఆస్తులను పెంచుకుంటున్నాడు. నేను చేతికి వాచి కట్టను అని చెబుతూ 500 కోట్లు ఎవరికి కావాలి, 1,00,000 కోట్లు ఉంది నా దగ్గర అని మనసులో మాట ఆటోమేటిక్గా ఆయనే బయట చెప్పేశాడు. మరి ఇది చంద్రబాబు సంపద సృష్టి అంటే. తన బామర్ది అల్లుడు గీతం యూనివర్సిటీకి 1,000 కోట్ల ఆస్తి విశాఖలో కట్టబెడుతున్నాడు. బాలకృష్ణకు బసవతారకం యూనిట్కి రాయితీలు ఎక్కువగా ఇస్తున్నాడు. హెరిటేజ్ సంస్థకు రాయితీలు ఇస్తున్నాడు. కేవలం వాటి వల్ల ఉపయోగం లేకపోయినా కానీ 35 ఉద్యోగాల కోసం దాదాపు కూడా 120 కోట్ల పైనే రాయితీలు ఇచ్చాడు హెరిటేజ్ సంస్థకు. కానీ హెరిటేజ్ కార్యాలయం మాత్రం హైదరాబాద్లో ఉంటుంది. హెరిటేజ్ ప్రధాన కార్యాలయం ఏపీలో ఉండదు. అయినా కానీ హెరిటేజ్కు రాయితీలు ఇస్తాడు. కానీ హెరిటేజ్ నుండి మాత్రం 35 ఉద్యోగాలే ఉంటాయి. సంపద సృష్టి అంటే తన సొంత ఆస్తులు పెంచుకోవటమే అనుకుంటున్న బాబు గారికి ప్రజలే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో ఘాటుగా తెలియజేయాలని వీడియో ద్వారా కోరుతున్నాను.